హాయోస్ నేను పక్షుల కోసం ఇలా మనం మంత్లీ ఇంటి సామాన్లు తెప్పించుకునేటప్పుడే నేను ఈ బిస్కెట్స్ తెచ్చి ఉంచుకుంటానండి. అంటే ఒక 2 మంత్స్ ఇలాగా సరిపడా బిస్కెట్స్ తెప్పించుకుంటానండి. రెడ్ బిస్కెట్స్ ప్యాకెట్స్ మాత్రమే ఈ బర్డ్స్ తింటాయండి. ఈ బిస్కెట్స్ త్వరగా గాలికి మెత్తబడకుండా ఉంటాయండి. అండ్ మంచి టేస్టీగా కూడా ఉంటాయి. మనం చక్కగా తినొచ్చండి. కానీ నాకు బిస్కెట్స్ అంటే అసలు పడదండి. అయితే అండి ఇక్కడ ఈ బిస్కెట్స్ కేవలం ఈ స్మెల్ కూడా నాకు నచ్చదండి. అంటే ఒక స్వీట్ స్మెల్ వస్తుంది. నాకు స్వీట్ అంటే అసలు నచ్చదండి, పడదు కూడా. నా బాడీకి ఫిజికలీ అండ్ మెంటలీ కూడా డిస్టర్బెన్స్ అయిపోతూ ఉంటానండి. కానీ రోజు కోసం నేను ఇవి తెప్పించి ఉంచుకుంటాను. అయితే ఈ బాక్స్లోనే ఇలా ఉంచుకుంటానండి. మనం నాటి నుండి నేటి వరకు స్టిల్ ఈరోజు కూడా పక్షి శాస్త్రాన్ని రిటర్న్ వర్క్ చేసిన సలీం అలీ గారి గురించి మనకు తెలుసండి. వారికి కుటుంబము, బంధుమిత్రులు అండ్ సభ్య సమాజంతో సంబంధాలు, రిలేషన్షిప్స్ ఉన్నాయండి. అయినప్పటికీ కూడా మన సరౌండింగ్స్లో ఉన్న జీవ జాతి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉండబట్టి అతను ఏంటంటే పక్షి శాస్త్రాన్ని రిటర్న్ వర్క్ చేశారండి. పక్షి శాస్త్రాన్ని రచించింది సలీం అలీ గారు. అయితే మరి జంతువులను, గోమాతలను, తన ఆశ్రమంలో ఉన్న గోమాతలను లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఇంకా మంచి మంచిగా ముద్దు ముద్దు పేర్లు పెట్టుకుని రమణ మహర్షి గారు పిలిచేవారండి. ఆ గోమాతలను సంరక్షించి వాటికి పెంచి పోషించి ఎంతో ప్రేమగా చూసుకున్నారండి రమణ మహర్షి గారు. బాగా చదువుకున్నారు పబ్లిక్లో. మీరందరూ, మీకు ఈ విషయాలన్నీ తెలుసండి, ఇంకా నాకే తెలియదు. కానీ నాటి నుండి నేటి వరకు మనం వారి పేర్లను స్మరించుకుంటూ ఉంటున్నాం కదండి. ఇది మంచి పనే కదండి, బర్డ్స్ ఫుడ్ పెట్టడం. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.